ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో మిల్కీపూర్లో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక వచ్చేటప్పటికి కుల రాజకీయాలు ఎప్పట్లాగానే పడగవిప్పాయి. ఒక దళిత యువతిని చాలా ఘోరంగా అత్యాచారం చేసి ఆమెను కళ్ళను ఊడబెరికి ఆమెను వివస్త్ర చేసి చంపి ఆ తరువాత ఆ శవాన్ని పారేసినటువంటి ఘటన జరిగింది. దీనిని సమాజ్వాదీ పార్టీ మిగతా పార్టీలన్నీ కూడాను కుహనా సెక్యులర్ పార్టీలు చాలా పెద్ద ఇష్యూగా చేశాయి. అక్కడ ఉన్నటువంటి ఎంపీ అవధేష్ ప్రసాద్ అయితే టీవీ ఛానళ్ళ ముందు కెమెరాల ముందు కన్నీళ్లు టన్నుల కొద్దీ కార్చారు. ఇప్పుడు ఆ రేప్ అత్యాచారం హత్యకి కారకులైన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. వాళ్ళ పేరు హరిరామ్ కోరి, విజయ్ సాహు, దిగ్విజయ్ సింగ్. వీళ్ళు ముగ్గురు దళితులు. దళిత యువతి పైన దళితులు అత్యాచారం చేసేటప్పటికీ దీనిలో కుల యాంగిల్ లేదు. మహిళా అత్యాచారము ఘోరం ఇవన్నీ వాస్తవమైనప్పటికీ కూడాను కుల యాంగిల్ ద్వారా ఓట్లు సంపాదించాలన్న ప్రయత్నం పాపం పూర్తిగా విఫలమైపోయింది.